రెడ్డి గారు, అసలు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ అస్త్రం ఇది. ఆల్రెడీ మిగతా దేశాలకు సంబంధించిన అక్రమ వలసదారులతో పాటు భారత్కు చెందిన అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే 18,000 మందిని పంపించడానికి ఇప్పటికే భారత్ అమెరికా మధ్య ఒప్పందం కుదిరిందంటున్నారు. బట్ లెక్కల ప్రకారం 7,25,000 మంది వరకు అక్రమ వలసదారులు ఉన్నారని కొన్ని గణాంకాలు తెర ముందుకు వస్తున్నాయి. ఈ పరిణామాలను ఎలా చూడాలి, భవిష్యత్తులో ఏం జరగవచ్చు సార్? సో వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండి. ట్రంప్ ఎలక్షన్ కంటే ముందు కూడా తన ఎలక్షన్ స్లోగన్ గా, థీమ్ గా లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్టేట్మెంట్ తో వచ్చారు ముందుకి. అండ్ అమెరికా ఇవాళ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే వాళ్ళకి ఉన్న ఫస్ట్ ప్రాబ్లం ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఫార్ దేర్ ఓన్ పాపులేషన్. అండ్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఈ ప్రాబ్లం ఉండే. అండ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని ఒక విమానం పెట్టి ఒక దేశానికి వాపస్ పంపించడం అనేది ఇది ఫస్ట్ టైం కాదు. 2024 లో నాకు తెలిసి ఒక 1000 మంది భారతీయులను, అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని వాపస్ పంపించారు ఆల్రెడీ. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నార్త్ ఇండియన్స్. సో మీరు అన్నట్టు టోటల్ ఏదైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ వాళ్ళ అమెరికాలో ఉన్నారో దే ఆర్ ఓన్లీ 3% ఆఫ్ ది ఎంటైర్ మైగ్రెంట్ పాపులేషన్. సో 18,000 మంది మీరు తీసుకుంటే అక్కడ ఒక 1 మిలియన్ కంటే ఎక్కువ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు. అండ్ ఇట్స్ అ బిగ్ బర్డెన్ ఆన్ ద గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళకి శరణార్థం ఇవ్వాలి, దే ఆర్ గివెన్ సమ్ డోల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. It's becoming a issue. And Major Srinivas garu annattu they are also undercutting the market by illegally working in different places. And market lo labor cost edaithe undo danni illegal ga adi padipotundi. So ivanni vaalla perspective nunchi chuste ట్రంప్ ఎన్నడూ కూడా ఏమన్నాడంటే అమెరికా పెరగడానికి కారణం గ్లోబల్ గా, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉందో వాళ్ళు మన దగ్గర పని చేయగలగాలి. చిన్న చిన్న పనులకి, స్కిల్ లేని పనులకి మన దగ్గర ఇల్లీగల్ మైగ్రేషన్ మేము సహించబోము అని చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చారు. గత 100 సంవత్సరాలుగా అమెరికా పెరిగింది కూడా అందుకే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దేశానికి అవసరం లేని లేబర్ ఏదైతే ఉందో ఇల్లీగల్ గా వచ్చిందా లేక లీగల్ గా వచ్చి ఇల్లీగల్ గా స్థిరపడిందా అనేది వేరే విషయం. కానీ వాళ్ళందరినీ మాత్రం రీపాట్రియేట్ చేస్తాము అని చాలా క్లియర్ గా ఒక పాలసీ తీసుకొచ్చారు. అండ్ దాని ప్రకారంగా ఒక ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ నడుస్తోంది. అండ్ దెన్ రిపాట్రియేషన్ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. రెండోది ఏంటంటే అండి, మీరు అన్నది ఇండియాతో ఉన్న అగ్రిమెంట్ ఏంటి అంటే, ఇండియా అండ్ యుఎస్ హ్యావ్ బీన్ ఇన్ అ డైలాగ్. అండ్ ఇండియా క్లియర్ గా ఏమందంటే, ఇల్లీగల్ గా మీ దగ్గర భారతీయులు ఉండడం మాకు కూడా ఇష్టం లేదు. మీరు ఏ సిటిజన్ అయినా తెచ్చి డాక్యుమెంట్ పరంగా వాళ్ళు భారతీయులు అని మాకు ప్రూవ్ చేస్తే మీరు వాళ్ళని మా దగ్గరికి పంపిస్తే మేము తప్పకుండా వాళ్ళని యాక్సెప్ట్ చేసుకుంటాము అని ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే టుడే యుఎస్ అండ్ ఇండియాకి మధ్య ఇల్లీగల్ మైగ్రేషన్ ప్రాబ్లం కంటే ట్రేడ్ ఇష్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో వాణిజ్య పరంగా మనం అమెరికాతో సత్సంబంధాలు ఉంచుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిమాణాలని మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, రైట్. భరతరెడ్డి గారు, ఇంకా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు ఉండొచ్చు? ఇప్పుడు అక్రమ వలసదారులను పంపిస్తుండడం అనేది ఒకటి. రెండోది, ఇంకా భారత్ లేదు, చైనా లేదు, నాకు అందరూ ఒకటి, అమెరికా ఈజ్ ద ఫస్ట్, అమెరికా గెయిన్ అగైన్ అంటూ ఆయన సుంకాలు విధించడానికి రంగం సిద్ధమైపోయింది. ఆల్రెడీ కొన్ని దేశాలపై ఏ శాతంలో విధించారో ఆల్రెడీ ప్రకటన కూడా మనం చూసాం. ఇంకా భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? సో భవిష్యత్తు ఈజ్ వెరీ క్లియర్ అండి. యుఎస్ తన దేశానికి ప్రాముఖ్యత ఇస్తుంది ఈ వచ్చే 4 ఏళ్లలో అనేది ఇట్స్ పాయింట్ ఆఫ్ నో డిబేట్. అండ్ ఇక్కడ భారతదేశమే కాదు, మీరు చూసారు కెనడాతో కూడా వాళ్ళు ఆంక్షలు పెంచారు, ఇప్పుడు యూరోప్ తో కూడా చేస్తున్నారు, రైట్? సో అల్టిమేట్లీ వాళ్ళ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ని వాళ్ళు రీబ్యాలెన్స్ చేయడానికి కొన్ని పాలసీస్ తీసుకొస్తున్నారు. రెండోది, డాలర్ ఏదైతే ప్రపంచంగా ఒక ఏకఛత్రాధిపత్యం వహిస్తోందో దానికి
బ్రిక్స్ నేషన్స్ కానీ వేరే నేషన్స్ కానీ ఆల్టర్నేట్ కరెన్సీ తెస్తాయనేది గత పదేళ్లుగా జరుగుతున్న ఉదంతం రూమర్స్ కాబట్టి ఇట్ విల్ ఆల్సో పుట్ అప్ అ లాట్ ఆఫ్ sanctions on countries which would like to replace dollar. సో ఐ థింక్ ఈ రెండు ఒక సైడ్ అయితే, మూడోది దేర్ ఇస్ అ న్యూ వర్డ్ అండి, నాట్ అ న్యూ వర్డ్ బట్ ఇట్స్ కాల్డ్ రీషోరింగ్. సో మీరు గత 20 ఏళ్లుగా ఆఫ్ షోరింగ్ అని విన్నారు. ఇండియా పెరిగినా కానీ, ఐటీలో పెరిగినా కానీ, దేంట్లో పెరిగినా కానీ ఆఫ్ షోరింగ్ వల్ల వచ్చిన జాబ్స్ తో ఇండియా పెరిగింది. అలాగే ఇండియా యుఎస్ కేవలం ఐటీ జాబ్స్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇంకా క్లోదింగ్ కానీ, టెక్స్టైల్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, ఆటోమొబైల్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ అవుట్ సోర్స్డ్ అండ్ ఆఫ్ షోర్డ్ ఫ్రమ్ యుఎస్ఏ. ఇది జరగడంతో యుఎస్ఏకి ఏం జరిగింది, యుఎస్ఏలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తమ సిటిజన్స్ కోసం తగ్గిపోయాయి. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేసినా కానీ రీషోరింగ్ ఏ పాలసీతో అయితే సక్సెస్ఫుల్ అవుతుందో ఆ పాలసీస్ నే వాళ్ళు అవలంబిస్తారు. నంబర్ 1. నంబర్ 2, నౌ మనం మాట్లాడింది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని డిపోర్ట్ చేస్తున్నారు అని. దీస్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరిప్పుడు పంజాబ్ నుంచి కెనడాకి ఎవరైతే ఫార్మర్స్ వెళ్ళారో, అక్కడ కెనడా నచ్చక లేక కెనడాలో ఉద్యోగాలు దొరక్క నార్దర్న్ బార్డర్స్ నుంచి సౌత్ సైడ్ వచ్చి, అంటే అమెరికాలో ఎంటర్ అయ్యి అన్ని స్టేట్స్ కి పాకిన వాళ్ళు వీళ్ళు. నాట్ నెసెసర్లీ students from Andhra Pradesh or Telangana or whatever, right? So first list of immigrants who all illegal aliens who are being deported are those, right? సెకండ్ ఏంటంటేనండి, ఒకవేళ అమెరికాకి రీషోరింగ్ జరిగితే, అమెరికాలో జాబ్స్ పెరిగితే మళ్ళీ అమెరికాకి మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది తప్పకుండా. కాకపోతే ప్రజెంట్ లెవెల్ స్కిల్లో కావచ్చు, హయ్యర్ స్కిల్ కావచ్చు, డీప్ స్కిల్స్ కావచ్చు, కానీ అలాంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా ఉంటాయి. ఓకే. సో ఇండియన్ సిటిజన్స్ కి, ఇండియన్ మంచి స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాలు లేవు అని కాదు, కానీ మీరు గత 20 ఏళ్లుగా ఏదైతే స్కిల్ పెట్టుకొని పోయారో ఆ ఉద్యోగాలు మాత్రం దొరకవు. సో హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే తప్పకుండా మీకు ఉద్యోగాలు దొరుకుతాయి అమెరికాలో.